రైట్ మరి తీరు మారడం లేదు, కవింపు చర్యలు ఆగడం లేదు. కుక్కతో ఒక వంకర అన్నట్లుగానే వ్యవహరిస్తుంది చైనా. మరి ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరి ఈ రోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు అందే సత్యం గారు. అందే సత్యం గారు, నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్ వన్స్ అగైన్. నమస్తే అండి. రైట్ సార్, మరి వక్ర బుద్ధి మార్చుకోవట్లేదు డ్రాగన్ కంట్రీ. సో ఈ కవ్వింపు చర్యలు మళ్ళీ మొదలు పెట్టింది. అంటే 2017 నుంచి ఇది 4వ అని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సో ఈ 4వ కూడా తన వక్ర బుద్ధిని మార్చుకోకుండా మళ్ళీ మన బోర్డర్ లో ఉన్న ఈ అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించి ఇంకా మిగిలిన మ్యాప్ లో గానీ పేర్లు మారుస్తూనే ఉంటుంది. సో దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ఈసారి సరే కొన్ని డిజిటల్ ఛానల్స్ లో 30 ప్రాంతాల పేర్లు మార్చిందని, కొన్ని చోట్ల 27 ప్రాంతాల పేర్లు మార్చిందని న్యూస్ వస్తున్నాయి. ఇది 4వ విడత మార్చడం. ఏదేమైనా మక్మహోన్ లైన్ కు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి వాటి పేర్లు మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే 17లో, 21లో, 23లో, 24లో ఇట్లా మార్చుకుంటూ వస్తుంది. ఇవి అధికారికంగా లెక్కింపబడవు. మన దేశం సరిహద్దులో ఉన్నటువంటి ఇతర దేశాల బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలు, గ్రామాల పేర్లు మార్చినంత మాత్రాన అవి అఫీషియలైజ్ కావు. ఇప్పుడు మన రాష్ట్రాల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య పక్కన ఉన్నటువంటి గ్రామాలను వేరు పేర్లతోటి, ఒక్కోసారి ఒకే గ్రామం రెండు రాష్ట్రాల లిస్టులో ఉండటం కూడా మనం చూస్తున్నాం. కానీ ఒకసారి మక్మహోన్ లైన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఎల్ఏసి యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని తవ్వటం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇదే సందర్భంలో అరుణాచల్ ప్రదేశ్ కు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఇవాళ సాధారణంగా మన రాష్ట్రాలకు ఏదైనా బోర్డర్ ఏదంటే 1, 2, 3 రాష్ట్రాల పేర్లు చెప్తాం. కానీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి 3 దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఒకవైపు భూటాన్, ఒకవైపు బర్మా, ఒకవైపు చైనా. ఈ 2 చిన్న దేశాల సరిహద్దులు 100 కిలోమీటర్లు ఉంటే, ఒక రాష్ట్రానికి సరిహద్దుగా ఒక దేశం 1100 కిలోమీటర్లు ఉంది. అంటే వాళ్ళ అరుణాచల్ ప్రదేశ్ చుట్టూ చైనా బోర్డర్, అది టిబెట్ అనివ్వండి, ఇప్పుడు చైనా పార్ట్ ఆఫ్ ది చైనా కాబట్టి 1180 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎన్ని వంకరలు తిరిగితే అన్ని చోట్ల చైనా బోర్డర్ ఉంది. ఇది ఒక అంశం. రెండోది, మనం 1972కు ముందు దీన్ని రాష్ట్రం అని పిలిచేవాళ్ళు కాదు, NEFA అంటే నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా పిలిచేవాళ్ళం వీటిని. 72లో కేంద్ర పాలిత ప్రాంతంగా డిక్లేర్ చేశాం. 1987లో 20వ రాష్ట్రంగా డిక్లేర్ చేసినాం. కాబట్టి ఇది అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడున్నది ఏమిటని అన్నప్పుడు ఇగో ఈ విధమైనటువంటి చరిత్ర ఎవల్యూషన్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మనం స్టేట్ డిక్లేర్ చేసిన తర్వాత, ఎల్ఏసి గుర్తించిన తర్వాత, ఎల్ఏసి యువతలకు వచ్చి పేర్లు పెట్టడం అనేది అది ప్రపంచం గుర్తించదు, మన దేశం గుర్తించదు. కాబట్టి ఇంకొకటి, బంగ్లాదేశ్ తర్వాత 2వ ఎక్కువ సరిహద్దు ఉన్నటువంటి దేశం చైనా. దరిదాపు బంగ్లాదేశ్ 4200 కిలోమీటర్లు మనకు బోర్డర్ లైన్ ఉంది. చైనా తోటి 3300 కిలోమీటర్లు బోర్డర్ లైన్ ఉంది మనకు 2 దేశాల మధ్య. 1962లో యుద్ధం వచ్చినప్పటి తర్వాత దరిదాపు 14 చోట్ల సరిహద్దుల్లో విభేదాలు ఉండేవి. కానీ 65 నుంచి ఇప్పటి వరకు దరిదాపు ఒక 50 ఏళ్ళ చర్చల తర్వాత ఆ తేడా, డిఫరెన్సెస్ ఉన్నటువంటి పాయింట్స్ 14 నుంచి 3కు తగ్గినాయి. అంటే చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని దానికి దీనికి ఒక ఎగ్జాంపుల్. 14 చోట్ల బోర్డర్ లైన్ మీద విభేదాలు ఉంటే అవి 3కు తగ్గినాయి. కాబట్టి ఇప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా పరిష్కరించుకోవటం అవసరం. ఎందుకంటే 2 పెద్ద దేశాల మధ్య, అందులో అక్కడ లోకల్ గవర్నమెంట్స్ మధ్య రిఫ్ట్ వచ్చి ఈ పేర్లు పెడుతున్నారా, లేక దేశ స్థాయిలో ఈ నిర్ణయం జరిగిందా? మనకెట్లయితే లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా వాళ్ళు రాష్ట్రాలని ప్రొవిన్సెస్ అని పిలుస్తారు. ఆ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిందా, లేదా ప్రొవిన్షియల్ లో ఉన్నటువంటి ఇంకా లోకల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిందా? ఇవన్నీ మనం ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఒకటి, మక్మహోన్ లైన్ కు దక్షిణ భాగానికి వచ్చి ప్రాంతాల పేర్లు పెడతామంటే కుదరదు, యాక్సెప్ట్ చేసే కాదు. చైనా కూడా వెనక్కు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వాళ్ళకి అఫీషియల్ పేపర్ ఉంది, గవర్నమెంట్ అఫీషియల్ పేపర్, గ్లోబల్ టైమ్స్ అని. ఆ గ్లోబల్ టైమ్స్ మొన్న పహల్గామ్ దాడి తర్వాత మనం బ్లాక్ చేశాం. ఎందుకంటే దాంట్లో
నెగటివ్ న్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మనం ఆపేశాం. ట్విట్టర్ అనండి, లేకపోతే ఇప్పుడైతే అది ఎక్స్ ఖాతా అంటుంది, దాన్ని నిలిపేశాం. కాబట్టి ఏదేమైనా ఆ పెద్ద విభేదాలు కాకుండా చిన్న చిన్న విభేదాలు రెండు దేశాల మధ్య వస్తే వాటి ఇంప్రెషన్ తగ్గిపోద్ది. ఇవాళ బిగ్గెస్ట్ ట్రేడ్ ఎవరితోటి ఉందంటే చైనా తోటే ఉంది. మనకు $118 బిలియన్ మనకు చైనా తోటి ట్రేడ్ ఉంది. మనం $100 బిలియన్ వాల్యూ మనం దిగుమతి చేసుకుంటే మనం ఒక $18 బిలియన్ ఎగుమతి చేసుకుంటున్నాం. రెండు కలిపి $118 బిలియన్. ఇట్ ఇస్ మోర్ దాన్ అమెరికా. కాబట్టి ఇటువంటి విస్తృతమైనటువంటి వాణిజ్య సంబంధాలు ఉన్నటువంటి రెండు దేశాల మధ్య, భౌగోళిక సంబంధాలు ఉన్న రెండు దేశాల మధ్య, రెండు వలస దేశాలుగా బ్రిటన్ కింద పరిపాలించబడ్డాయి. అటువంటి ఒక సంవత్సరం తేడాతోటి ఇద్దరికి స్వాతంత్రం వచ్చింది. మనకు 47, వాళ్ళకి 48లో. కాబట్టి అన్ని సిమిలారిటీస్ ఉన్నటువంటి రెండు బిగ్గెస్ట్ కంట్రీస్ ఇన్ పాపులేషన్. ఇవన్నిటి దృష్ట్యా ఇవాళ వాటిని పరిష్కరించుకుంటే మంచిది. గతంలో 14 చోట్ల విభేదాలు అనేది 3 చోట్ల కట్ట తగ్గిందో చర్చల ద్వారా. ఫర్దర్ గా ఇప్పుడు కూడా గతంలో లేహ దగ్గర విభేదాలు వచ్చినాయి, కానీ మళ్ళీ సైన్యం వాపసు తీసుకుని రెండు దేశాలు నిర్ణయించుకొని, అట్లాగే డోక్లాం దగ్గర విభేదాలు వచ్చినాయి, వాటిని కూడా పరిష్కరించుకోరు. ఇప్పుడు అవి టెన్షన్ పాయింట్స్ కావు. కాబట్టి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో కూడా అటువంటి ప్రయత్నం చేసి అది చిన్న లోకల్ గవర్నమెంట్స్ లేదా రీజనల్ గవర్నమెంట్స్ మధ్య డిఫరెన్సెస్ కూడా ఫ్లేర్ అప్ అయితే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది, ఇంటర్నేషనల్ చర్చ అయింది. కాబట్టి వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటే ఈ డిస్టర్బెన్సెస్ తగ్గేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్, ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ సత్తా చాటిన మన భారత్ మీద అక్కసుతోనే ఇలాంటి చర్యలకు దిగుతుందంటారా? అంటే గ్యాప్ ఇచ్చిన చైనా మళ్ళీ ఇప్పుడు విరుచుకుపడడం, మళ్ళీ ఇవన్నీ మ్యాపింగ్స్, మళ్ళీ పేర్లు మార్చడం, మళ్ళీ అందులోనూ ఇప్పుడు మనం వాళ్ళ ఖాతాలని కానీ వాళ్ళ న్యూస్ ఛానల్స్ కానీ, ఇటు పక్కన టర్కీ కూడా మిత్రదేశాలైన పాక్ మిత్రదేశమైన ఒక పక్కన టర్కీ కూడా మన యుద్ధంలోకి డ్రోన్లు పంపించడం కానీ ప్రతిదీ వాళ్ళకి పాక్ వాళ్ళకి మిత్రదేశం కానీ సహకరించింది. వీళ్ళ ఖాతాలను బ్లాక్ చేయడం వల్ల, లేదంటే వీళ్ళ టీవీ ఛానల్స్ బ్లాక్ చేయడం వల్ల ఫినాన్షియల్ గా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కాదు, కానీ సహజంగానే కొన్ని దేశాలకు కొన్ని రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. ఆ రక్షణ ఒప్పందాలు మనకు చైనాకు లేదు, చైనాకు పాకిస్తాన్కు ఉంది. అట్లాగే మనకు అమెరికా కన్నా అమెరికాకు పాకిస్తాన్కి బలమైన సంబంధాలు, రక్షణ సంబంధాలు. మనకు రష్యాకు రక్షణ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి డిఫరెంట్ అకేషన్స్ లో, డిఫరెంట్ అగ్రిమెంట్స్ లో కొన్ని దేశాలు డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, కొన్నిటికి లేవు. ఇవాళ సహజంగానే పాకిస్తాన్ ఉపయోగించేటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ లో 80% అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నది అయితే 20% చైనా నుంచి దిగుమతి చేసుకున్నది ఉంటది దరిదాపు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దేశానికి ఇంకోటి ఫ్రెండ్లీ కంట్రీ ఉందని చెప్పేసి సపోర్ట్ చేసినంత మాత్రం అది నిలబడే అవసరం కాదు. ఏదేమైనా చైనా రెండు ప్రశాంతంగా ఉండండి అని చెప్పింది తప్ప పహల్గామ్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది అబ్సల్యూట్ టర్మ్స్ చెప్పలే, ఇది రిలేటివ్ సర్కిల్ చెప్పింది.